శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతగానో అభివృద్ధి చేశారని తెలిపారు. మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆశీస్సులతోనే ఈరోజు హరిజన, గిరిజన, పొడుగు, బలహీన వర్గాల వరకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఈరోజు వెనుకబడి తరగతుల్లో 3వ తరమైనటువంటి యువ నాయకుడు, యువగళం నారా లోకేష్ గారు కూడా వాళ్ళ తాతకు మించిన మనవుడిగా, తండ్రికి మించిన కొడుకుగా ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి చాటి చెప్పిన తర్వాత నారా లోకేష్ గారు దక్కుతుంది. ఈ సందర్భం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాల వసంతాల్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నమస్కారాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలుగువారి అస్తిత్వం కూడా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెడుతున్నటువంటి రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ఆత్మస్థైర్యం కోసం నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి అప్పటి వరకు ఒకే సామాజిక వర్గానికి రాజకీయ పదవులు అనుభవిస్తున్నటువంటి చీకటి రోజుల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన మొట్టమొదటి నేత నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక తెలుగు రాష్ట్రాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేత నందమూరి తారక రామారావు గారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థని కూకటి వేళ్లతో సహా పెకిలించి సంక్షేమ పథకాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యం కానీ, పక్కా గృహాలు కానీ, జనతా వస్త్రాలు కానీ ఇవన్నీ మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి, ప్రజలకు సంక్షేమాన్ని అందించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆ పరంపరని, ఆయన ఆశయాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమంలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరొక 100 సంవత్సరాలు ముందుకు పోతుందని సందర్భంగా తెలియజేస్తూ, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, చారిత్రాత్మకమైనటువంటి ప్రజలకు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నిర్ణయాలన్నీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగాయని గర్వంగా చెప్పుకుంటూ, మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఈరోజు జరిగే ఆవిర్భావ సభకి పెద్ద ఎత్తున తరలి రావడం శుభాభివందనాలు తెలియజేస్తూ